Government of Telangana, Telangana State Board of Intermediate Education, Hyderabad, Intermediate Vocational Education E classes, MPHW female. Hi students, MPHW female course second year, the paper 2 child health nursing. In that subject, unit 2 newborn care, part 2 today I am going to take the class. So, by T. Anuhya Reddy, lecturer in MPHW female, Government Junior College, Jammikunta. Summary of previous class we can see first. In the part 1 newborn care, already we discussed about the newborn assessment. In the newborn assessment, ABCAR score we have seen, maintenance of temperature, kangaroo mother care, prevention of infection, cord care and exclusive breastfeeding. Next we'll see the topic neonatal resuscitation. Neonatal resuscitation అనగా శిశువుకు పునర్జన్మని అందించడం. Introduction. Basic life support needed for patient whose breathing or heart has stopped. Ventilations are given to oxygenate blood when breathing is inadequate or has stopped. If heart has stopped, chest compressions are given to circulate blood to vital organs. Ventilation combined with chest compressions is called cardiopulmonary resuscitation. CPR is commonly given to patients in cardiac arrest as a result of heart attack. ఇంట్రడక్షన్ అనగా పరిచయం. శిశువుకి పునర్జన్మని ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, తన యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసం ఎప్పుడైతే బిడ్డ యొక్క శ్వాస మరియు గుండె కొట్టుకోవడం అనేది జరగదో అప్పుడు ఈ రెసస్టియేషన్ అనగా పునర్జన్మన అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్వాసను అందించడం ద్వారా బిడ్డ యొక్క శరీరంలో ఉన్న రక్తంలో ఆక్సిజన్ శాతం అనేది పెరిగి బిడ్డ శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైతే గుండె ఆగిపోతుందో అప్పుడు ఛాతీపై అదమడం అనేది చేయడం ద్వారా రక్త ప్రసరణ అనేది అన్ని ముఖ్యమైన అవయవాలకి జరగడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఛాతీపై అదమడం అనేది చేయడాన్ని కార్డియోపల్మనరీ రెసస్టియేషన్ అని అంటారు. ఈ కార్డియోపల్మనరీ రెసస్టియేషన్ని ఎప్పుడైతే గుండె బంధింపబడడం కానీ లేదా హార్ట్ అటాక్ అనగా గుండె ఆగిపోవడం కానీ జరిగినప్పుడు ఈ కార్డియోపల్మనరీ రెసస్టియేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాజ్ డెత్స్ prematurity 27%, infection 70%, perinatal hypoxia 29%, malformation 9%, other causes 18%. భారతదేశం యందు కొన్ని కారణాల వలన చిన్నపిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే ప్రీమెచ్యూరిటీ అనగా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల లోపల 27% మరణాలు సంభవిస్తున్నవి. అదేవిధంగా ఇన్ఫెక్షన్ అంటు వలన 17% పిల్లలు చనిపోతున్నారు. పెరినేటల్ హైపాక్సియా అనగా సరి అయిన శ్వాస అందక 29% పిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది. మాల్ఫార్మేషన్ అనగా అవయవాలు సరిగా తయారు కానప్పుడు 9% పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఇతర కారణాల వల్ల 18% పిల్లలు మన భారతదేశం యందు చనిపోవడం జరుగుతుంది. Almost all are due to preventable conditions. So in this figure, in the pie chart, we can see the asphyxia, rounded one, that in 23% of deaths are occurring in the India. Preterm babies are preterm deaths are occurring 27%, with diarrhea 3%, tetanus 7%, sepsis or pneumonia 26%. Congenital anomalies 7%, other causes 7%. These are all the causes of deaths of the newborn babies in the India. Indications for resuscitation: antepartum factors, intrapartum factors, postpartum factors. Antepartum factors. Under the antepartum factors, maternal diabetes, maternal infections, hydromenos, postpartum gestation, maternal drug abuse like risperidone, lithium carbonate, etc. ఇండికేషన్స్ ఫర్ రెస్టియేషన్ అనగా
పునర్జన్మను అందించడానికి అవసరమైన పరిస్థితులు ఏవి అనంటే 3 రకాలు. ఒకటి యాంటీపార్టమ్ ఫ్యాక్టర్స్, అనగా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తల్లి యొక్క కారణాల వలన, తల్లికి సంబంధించిన కారణాల వలన బిడ్డ జన్మించిన తర్వాత పునర్జన్మనివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్రాపార్టమ్ ఫ్యాక్టర్స్, అనగా ప్రసవ సమయంలో ఏర్పడిన చిక్కుల వలన బిడ్డకు పునర్జన్మనివ్వడం జరుగుతుంది. పోస్ట్ పార్టమ్ ఫ్యాక్టర్స్, అనగా బిడ్డ జన్మించిన తర్వాత కొన్ని కారణాల వలన బిడ్డకు పునర్జన్మను ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విల్ సీ ద యాంటీపార్టమ్ ఫ్యాక్టర్స్, అనగా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలలో ఉండే కొన్ని రోగాల వలన, వ్యాధుల వలన బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు ఆక్సిజన్ అందనప్పుడు మనము రిసస్టియేషన్ అనేది చేయడం జరుగుతుంది. అవి ఏ కారణాలు అనంటే, మొదటిది మెటర్నల్ డయాబెటీస్, అనగా గర్భిణీ కాలంలో చక్కెర వ్యాధిని కలిగి ఉండడం. మెటర్నల్ ఇన్ఫెక్షన్స్, అనగా గర్భిణీ కాలంలో అంటువ్యాధులను కలిగి ఉండడం. హైడ్రామినస్, అనగా గర్భవతి కాలంలో అధిక ఉమ్మనీరును కలిగి ఉండడం. పోస్ట్ టర్మ్ జెస్టేషన్, అనగా గర్భవతి కాలము 9 నెలల కంటే ఎక్కువగా జరిగిపోయినప్పుడు. మెటర్నల్ డ్రగ్ అబ్యూస్, అనగా గర్భవతి కాలంలో ఏవైనా మందులకి అలవాటు పడడం, రెస్పెరిడిన్, లిథియం కార్బోనేట్ వంటి వాటికి అలవాటు పడడం ద్వారా మనము బిడ్డకి పునర్జన్మనివ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా యాంటీపార్టమ్ ఫ్యాక్టర్స్. ఇంట్రానేటల్ ఫ్యాక్టర్స్, అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్, ప్రీమెచ్యూర్ లేబర్, ఎర్లీ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్, ఫాల్స్ స్మెల్లింగ్ amniotic fluid, precipitate labor, fetal bradycardia, cord prolapse, meconium stained amniotic fluid, narcotic administration to mother within 4 hours of delivery. ఇంట్రానేటల్ ఫ్యాక్టర్స్, అనగా ప్రసవ సమయంలో ఏర్పడే చిక్కుల కారణంగా కూడా మనకు బిడ్డకి శ్వాస అందనప్పుడు, బిడ్డ పుట్టిన తర్వాత కృత్రిమమైన శ్వాసను అందించడం జరుగుతుంది. అందులో మొదటిది అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్, అనగా అసాధారణ స్థితిలో ఉన్న బిడ్డకి మనము జన్మించిన తర్వాత కృత్రిమమైన శ్వాసను అందిస్తాము. ప్రీమెచ్యూర్ లేబర్, అనగా నెలలు నిండకుండా పుట్టే బిడ్డ. మరియు ఎర్లీ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్, అనగా ఉమ్మనీటి పొరలు చిరిగిపోవడం. ఫాల్స్ స్మెల్లింగ్ amniotic ఫ్లూయిడ్, అనగా ఉమ్మనీరు చెడు వాసనను కలిగి ఉండడం. ప్రెసిపిటేటెడ్ లేబర్, అకస్మాత్తుగా జరిగే ప్రసవాలు. ఫీటల్ బ్రాడికార్డియా, అనగా పిండం యందు తక్కువ గుండె రేటు కలిగి ఉండడం. కార్డ్ ప్రొలాప్స్, అనగా బొడ్డు తాడు ముందుకు చొచ్చుకొని రావడం. మెకోనియం స్టెయిన్డ్ amniotic ఫ్లూయిడ్, అనగా ఉమ్మనీరు మొత్తం కూడా మెకోనియం అనగా బిడ్డ లోపల మొదటగా పాస్ చేసే స్టూల్, అనగా మొదటగా మల విసర్జన చేసే దానినే మనం మెకోనియం అని అంటాము. ఈ మెకోనియం అంతా కూడా ఉమ్మనీటిలో కలిసినట్లయితే ఆ ఉమ్మనీరు బిడ్డ మింగినప్పుడు కూడా ఒక సమస్య అనేది ఏర్పడుతుంది. నార్కోటిక్ అడ్మినిస్ట్రేషన్ టు మదర్ వితిన్ 4 hours ఆఫ్ డెలివరీ. ప్రసవ తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ అనేటివి, మందులు అనేటివి తల్లికి ఇవ్వడం ద్వారా కూడా మనము బిడ్డకు కృత్రిమమైన శ్వాసను అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ABCs of resuscitation. ABC: A for airway, B for breathing, C for circulation. A. Establish open airway position, suction. B. Initiate breathing by tactile stimulation, oxygen. C. Maintain circulation, chest compression. D. Medication. A. Establish open airway position, అనగా శ్వాస మార్గాలని తెరిచి ఉంచి బిడ్డను ఒక సరి అయిన స్థితిలో పడుకోబెట్టి సక్షన్ చేయడం, అనగా లోపల నోట్లో ఉన్న ముక్కులో ఉన్న స్రావాలను తీసివేయడం. బి. ఇనిషియేట్ బ్రీతింగ్ బై టాక్టైల్ స్టిమ్యులేషన్, అనగా ఆక్సిజన్ శ్వాసను అందించడం. అదేవిధంగా సి. మెయింటైన్ సర్క్యులేషన్, చెస్ట్ కంప్రెషన్, రక్త ప్రసరణను క్రమపరచడం మరియు ఛాతీపై అదమడం. మెడికేషన్స్, మందులు ఇవ్వడం. ఇనిషియల్ స్టెప్స్: థర్మల్ మేనేజ్మెంట్, పొజిషనింగ్, సక్షనింగ్, టాక్టైల్ స్టిమ్యులేషన్. ఇనిషియల్ స్టెప్స్ అనగా మొదటి మెట్లు, అంటే మనము మొదటి మెట్లు అని ఏమని చెప్పుకోవచ్చు అనంటే, మొదటగా మనం చూడాల్సిన రెసస్టియేషన్ ఈ కృత్రిమ శ్వాసను అందించడానికి ముందు మనము బిడ్డను 4 రకాలుగా గమనించాలి. థర్మల్ మేనేజ్మెంట్, అనగా శరీర ఉష్ణోగ్రతను చూడాలి. పొజిషనింగ్, బిడ్డ యొక్క
స్థితిని కరెక్ట్ సరియైన స్థితిలో ఉంచాలి. సక్షనింగ్ అనగా స్రావాలను తీసివేయడం. టాక్టైల్ స్టిమ్యులేషన్ స్పర్శను గమనించుతూ ఉండాలి. అబ్గార్ స్కోర్ రిసస్టియేషన్ చేయడానికి ముందు అబ్గార్ స్కోర్ అనేది ముఖ్యంగా చూసుకోవాల్సింది. అబ్గార్ స్కోర్ యందు హార్ట్ రేట్, రెస్పిరేషన్, మసిల్ టోన్, రిఫ్లెక్స్, కలర్ ఇవన్నీ కూడా 5 అంశాలు చూడడం అనేది జరుగుతుంది. ఈ అబ్గార్ స్కోర్ని బట్టి బిడ్డ యొక్క అబ్గార్ స్కోర్ గనక సరి అయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు కృత్రిమ శ్వాసను అందించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే హార్ట్ రేట్ ఇంకా రెస్పిరేషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కృత్రిమ శ్వాసను అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫస్ట్ వన్ యాంటిసిపేషన్, అడిక్వేట్ ప్రిపరేషన్, ఇనిషియల్ స్టెబిలైజేషన్ అండ్ ఇవాల్యుయేషన్, టైమ్లీ రికగ్నైజేషన్, క్విక్ అండ్ కరెక్ట్ యాక్షన్ ఆర్ క్రిటికల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ రిసస్టియేషన్. అనగా కృత్రిమ శ్వాసను అనగా పునర్జన్మను అందించడానికి ముందుగా మనము బిడ్డ యొక్క పరిస్థితిని గమనించాలి. అన్ని వస్తువులని అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ప్రారంభ స్థిరీకరణను చేసుకోవాలి. సమయానికి తగ్గట్టుగా తొందరగా పనిచేయాలి. ఈ 4ని పాటించినట్లయితే తొందరగా మనము బిడ్డకి పునర్జన్మని, కృత్రిమ శ్వాసని అందించగలుగుతాము. యాంటిసిపేషన్ ఆఫ్ రిసస్టియేషన్. రిసస్టియేషన్ మస్ట్ బి యాంటిసిపేటెడ్ ఎట్ ఎవ్రీ బర్త్. ఎవ్రీ బర్త్ అటెండెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ ఏబుల్ టు రిసస్టియేట్. యాంటిసిపేషన్ ఆఫ్ రిసస్టియేషన్ అనగా పునర్జన్మను అందించడానికి బిడ్డను మనము సిద్ధంగా ఉంచాలి. అనగా అబ్గార్ స్కోర్ని చూసుకొని పుట్టిన శిశువుకి రిసస్టియేషన్ అనేది అవసరమా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ప్రతి బిడ్డకి మనం ముందుగానే రిసస్టియేషన్కి కావాల్సిన వస్తువులన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు అనంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అనేటివి ఏర్పడతాయి కాబట్టి ముందుగా మనము అన్ని వస్తువులని సిద్ధంగా ఉంచుకోవాలి కృత్రిమ శ్వాసను అందించడానికి. Adequate preparation for resuscitation. A self-inflating ambu bag, 2 infant masks for normal and small newborn, a suction device, mucus extractor, a radiant heater if available, warm towels, a blanket and a clock are needed. Adequate preparation అనగా సమమైన స్థాయిలో అన్ని వస్తువులను అందుబాటులో సిద్ధంగా ఏర్పరచుకోవడం. వీటికి అంటే కృత్రిమ శ్వాసను అందించడానికి ముందుగా మనకు కావాల్సింది అంబు బ్యాగ్. ఇది న్యూబార్న్ సైజ్ అనగా శిశువులకి మరియు పెద్దవాళ్ళకి వేరువేరుగా పరిమాణాలలో వేరువేరు సైజులలో ఉంటవి. న్యూబార్న్ బేబీకి కావాల్సిన అంబు బ్యాగ్ని చిన్నది మనం దగ్గర పెట్టుకోవాలి. 2 ఇన్ఫాంట్ మాస్క్స్ అనగా ఆక్సిజన్ మాస్కులు 2 కూడా అందుబాటులో ఉంచుకోవాలి. సక్షన్ డివైస్, మ్యూకస్ ఎక్స్ట్రాక్టర్, మ్యూకస్ సక్కర్ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ సక్షన్ ఆపరేటర్స్ కూడా దగ్గరగా ఉంచుకోవాలి. ఏ రేడియంట్ హీటర్ అనగా బిడ్డకి శరీరానికి వేడిని కల్పించడానికి వామ్ టవల్స్ అనగా వేడి తువాలలు లేదా బ్లాంకెట్ని దగ్గరగా ఉంచుకోవాలి. ఏ క్లాక్ ఆర్ నీడెడ్ అనగా ఒక సమయ సూచిక అనేది దగ్గరగా ఉంచుకోవాలి. సో హియర్ వి సీ ద equipment needed for the resuscitation. Ambu bag upward, the pink one is the small newborn ambu bag. Downwards laryngoscope with blades. The beside that one 2 oxygen masks. This endotracheal tubes are here. Here we see the resuscitation bed. So for the newborn baby who has undergone the less respiration, less heartbeat, that baby we can resuscitate. Initial stabilization and evaluation. This consists of drying thermal management, positioning the neonate under radiant warmer to minimize heat loss, suctioning of mouth and nose, tracheal suctioning of meconium present, and provide tactile stimulation. This should only take approximately 20 seconds. ఇనిషియల్ స్టెబిలైజేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అనగా ప్రారంభ స్థిరీకరణ అనేది మనము చేయవలసి ఉంటుంది. ఇందులో డ్రైయింగ్ అనగా థర్మల్ మేనేజ్మెంట్, బిడ్డ యొక్క శరీర ఉష్ణోగ్రతని గమనిస్తూ ఉండాలి.
ఎందుకు అనంటే బిడ్డ యొక్క శరీరం అనేది చల్లబడకుండా గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. పొజిషనింగ్ స్థితి, బిడ్డ యొక్క స్థితిని మనము కృత్రిమ శ్వాసను అందించేటప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో ఉంచాలి. అదేవిధంగా ఒక రేడియంట్ వార్మర్ అనగా వేడిని కలిగించే వార్మర్ కింద బిడ్డను బిడ్డ యొక్క శరీరం నుంచి వేడి పోకుండా ఉంచాలి. అదేవిధంగా సక్షన్ ఆఫ్ మౌత్ అండ్ నోస్, ట్రకియల్ సక్షనింగ్ ఇఫ్ మెకోనియం ప్రెజెంట్. ముక్కు మరియు నోటి నుండి ఏమైనా స్రావాలు గానీ, మెకోనియం గనుక ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి. అదేవిధంగా టెక్టైల్ స్టిమ్యులేషన్ అనగా స్పర్శకు బిడ్డని ప్రేరేపించాలి. స్పర్శ అనేది బిడ్డకు తెలుస్తుందా లేదా అనేది 1కి 2 సార్లు తట్టి చూడడం గానీ, గిచ్చి చూడడం గానీ చేయాలి. ఇదంతా చేయడానికి ఒక 20 సెకండ్ల సమయం అనేది పడుతుంది. సో, హియర్ వి సీ ద 4 steps. First one, open the airway. Put the baby on its back. Position the head so that it is slightly extended. ఓపెన్ ద ఎయిర్వే అనగా శ్వాస మార్గాన్ని తెరిచి ఉంచడం. బిడ్డ యొక్క శ్వాస మార్గాన్ని అనగా నోరు మరియు ముక్కును తెరిచి ఉంచడానికి బిడ్డను వెల్లకిలా పడుకోబెట్టాలి. తలని కొద్దిగా వెనుక వైపుకు వంచి పడుకోబెట్టాలి. The upper airway, the mouth, then the nose should be suctioned to remove fluid if stained with blood or meconium. అనగా ముక్కు లేదా నోటి యందు గల స్రావాలని ఏమైనా ద్రవాలు గానీ, స్రావాలు గానీ, రక్తం గానీ, మెకోనియం గానీ ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో క్రై, అసెస్ బ్రీతింగ్. అనగా ఒకవేళ బిడ్డ ఏడవనట్లయితే బిడ్డ యొక్క శ్వాసను గమనించాలి. ఇఫ్ ద చెస్ట్ ఈజ్ రైజింగ్ సిమెట్రికల్లీ విత్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 30 పర్ మినిట్. అనగా బిడ్డ యొక్క శ్వాసను ఒకవేళ 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఒక నిమిషానికి 30 కన్నా ఎక్కువగా ఉంటుందా లేదా అనేది గమనించాలి. ఒకవేళ ఈ విధంగా ఉన్నట్లయితే 30 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఏ విధమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద న్యూ బార్న్ ఈజ్ నాట్ బ్రీతింగ్ ఆర్ గ్యాస్పింగ్. అనగా ఒకవేళ పుట్టిన బేబీ సరి అయిన శ్వాసను తీసుకోలేనట్లయితే ఇమీడియట్లీ స్టార్ట్ రెససిటేషన్. త్వరగా మనము కృత్రిమ శ్వాసను అందించాలి. దెర్ ఆర్ 2 టెక్నిక్స్ టు ప్రొవైడ్ బ్రీతింగ్. మనము ఈ శ్వాసను అందించడానికి 2 రకాల పద్ధతులని ఉపయోగిస్తాము. ఫస్ట్ వన్, టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనగా కృత్రిమ శ్వాసను అందించడం. పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అనగా సానుకూల ఒత్తిడితో శ్వాసను అందించడం. ఫస్ట్ వన్, టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. క్లియర్ ద మౌత్ ఆఫ్ మ్యూకస్. టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనగా కృత్రిమ శ్వాసను అందించడానికి మొదటగా మనము నోరు మరియు ముక్కు యందు గల మ్యూకస్ అనగా స్రావాలను తీసివేయాలి. హైపర్ ఎక్స్టెండ్ ద నెక్ విత్ వన్ హ్యాండ్, క్లాంప్ ద నాస్ట్రిల్స్ విత్ ఫింగర్స్. తలను మరియు మెడని వెనుక వైపుకు వంచి ఒక చేతి సహాయంతో ముక్కు యొక్క రంధ్రాలని మూసి దగ్గరగా పట్టుకొని ఉంచాలి. సీల్ నోస్ అండ్ మౌత్ ఆర్ నోస్ ఓన్లీ. ఒకవేళ ముక్కును లేదా ఒక నోరుని మాత్రమే ముక్కులు లేదా నోరు మాత్రమే దగ్గరగా పట్టుకొని ఉండాలి. టేక్ డీప్ బ్రీత్ అండ్ ఫోర్స్ ఎయిర్ ఇంటూ లంగ్స్. అనగా మన యొక్క శ్వాసని డైరెక్ట్గా బిడ్డ యొక్క నోటి ద్వారా ఊపిరితిత్తు లోపలికి పంపించాలి. వెన్ నో ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్, మౌత్ టు మౌత్ అండ్ నోస్ బ్రీతింగ్ షుడ్ బి డన్. ఒకవేళ మనకు కావాల్సిన పరికరాలు అనేటివి అందుబాటులో లేనప్పుడు బిడ్డకు శ్వాసను అందించడానికి నోరు నుండి నోరు కానీ, నోరు నుండి ముక్కుకు కానీ శ్వాసను అందించాలి. పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అనగా సానుకూల ఒత్తిడి ద్వారా శ్వాసను అందించడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ న్యూబార్న్ రెససిటేషన్ ఫర్ ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ వెంటిలేషన్ ఆఫ్ ద లంగ్స్, ఆక్సిజనేషన్ ఆఫ్ వైటల్ ఆర్గాన్స్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ స్పాంటేనియస్ బ్రీతింగ్. ఈ కృత్రిమ శ్వాసను అందించడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏమి అనగా బిడ్డకు యొక్క ఊపిరితిత్తులకు సరి అయిన శ్వాసను అందించడం, ఊపిరితిత్తులు పనిచేయేలా చేయడం, అదేవిధంగా శరీరంలో గల ముఖ్యమైన అవయవాలకి ఆక్సిజన్ సరఫరాను చేయడం, అదేవిధంగా బిడ్డ సరి అయిన సక్రమమైన శ్వాసను తీసుకునేలా చేయడం. వెంటిలేషన్ కెన్ ఆల్మోస్ట్ ఆల్వేస్ బీ ఇనిషియేటెడ్ యూజింగ్ ఏ బ్యాగ్ అండ్ మాస్క్.
శ్వాసను అందించడానికి ముఖ్యంగా మనకు అంబు బ్యాగ్ మరియు మాస్క్ అనేటివి ముఖ్యంగా అవసరమైనవి. బే 2 బేసిక్ కైండ్స్ ఆఫ్ రిసస్టియేషన్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్. 2 రకాల మనకు అంబు బ్యాగ్స్ అనేటివి అందుబాటులో ఉన్నవి. ఒకటి సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్, రెండవది ఫ్లో ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్. ఇట్ ఈస్ రేర్లీ నెసెసరీ టు ఇంట్యుబేట్ అనగా ఇవి మనము ఎండోట్రకియల్ ట్యూబ్ని లోపలికి పంపించడానికి ముఖ్యంగా ఉపయోగించే అంబు బ్యాగ్స్. అవుట్లైన్ ప్రొసీజర్ టు వెంటిలేట్. Select the appropriate mask, reposition the newborn, make sure that the neck is slightly extended, place the mask on the newborn's face so that it covers the chin, mouth and nose. Select the appropriate mask అనగా బిడ్డకు కావాల్సిన సరిపోయిన ఆకారంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసుకోవాలి. బిడ్డ యొక్క స్థితిని సక్రమమైన మార్గంలో ఉంచాలి. తల మరియు మెడ కొద్దిగా వెనుకకు వంచి ఉంచాలి. మాస్క్ని బిడ్డ యొక్క ముఖంపై నోరు, ముక్కు మరియు గదవ ఈ 3 కూడా కప్పి ఉంచేలాగా మాస్క్ని పెట్టాలి. ఫార్మ్ ఏ సీల్ బిట్వీన్ ద మాస్క్ అండ్ ద ఇన్ఫాంట్స్ ఫేస్. Squeeze the bag with 2 fingers only. There should be noticeable rise and fall of chest with each inflation. మాస్క్ బిడ్డ యొక్క ఫేస్ పై పెట్టిన తర్వాత అంబు బ్యాగ్ సహాయంతో రెండు వేళ్ళ సహాయంతో అంబు బ్యాగ్ని కొద్దిగా ఒత్తినట్లయితే గాలి అనేది బిడ్డ యొక్క నోటి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు బిడ్డ యొక్క ఛాతీ కదిలినట్టుగా పైకి ఉబ్బినట్లుగా కనబడుతుంది. Evaluate the heart rate. After 30 seconds, count the heart rate for 6 seconds and multiply it by 10 to obtain heart rate per minute. If the heart rate is greater than 100 bpm and infant has spontaneous respirations, discontinue ventilation. Provide tactile stimulations and free flow oxygen. If heart rate is less than 100 bpm, ensure ventilation with 100% oxygen. Initiate chest compression. Evaluate the heart rate అనగా గుండె యొక్క రేటుని మనము గమనించడం. 30 సెకండ్ల తర్వాత బిడ్డ యొక్క గుండె రేటును గమనించినట్లయితే 6 సెకండ్ల సమయానికి అవసరమైన గుండె రేటుని మనం గమనించాలి. దానిని ఎంతైతే గుండె రేటు వస్తుందో దాన్ని 10 చేత గుణించినప్పుడు వచ్చే రేటునే మనము గుండె రేటుగా చెప్పవచ్చు. ఒకవేళ బిడ్డ యొక్క గుండె రేటు అనేది 100 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బిడ్డకి సక్రమమైన శ్వాస అందించినట్లుగా గమనించుకొని మనము ఈ కృత్రిమ శ్వాసను అందించడం అనేది ఆపివేయాలి. అదేవిధంగా స్పర్శను కలిగే విధంగా బిడ్డను స్థిరీకరించాలి. అదేవిధంగా ఆక్సిజన్ లభించే విధంగా ఉంచాలి. ఒకవేళ బిడ్డ యొక్క గుండె రేటు కనుక 100 కంటే తక్కువగా ఉన్నట్లయితే కృత్రిమ శ్వాసను అదే విధంగా కల్పించుతూ ఆక్సిజన్ని బిడ్డ యొక్క శరీరం లోపలికి పంపించుతూ ఛాతీపై కుదపడం అనేది చేయాలి. చెస్ట్ కంప్రెషన్. Whenever the heart rate remains than 60 bpm in spite of positive pressure ventilation. చెస్ట్ కంప్రెషన్ అనగా ఛాతీపై కుదమడం. ఎప్పుడైతే గుండె యొక్క రేటు 60 కంటే తక్కువగా ఉంటుందో సానుకూల ఒత్తిడి శ్వాసను అందించాలి. అవి 2 రకాలు. ఒకటి థంబ్ టెక్నిక్, రెండవది 2 ఫింగర్ టెక్నిక్. Pressure to be applied vertically cannot use effectively if the baby is large or if our hands are small. Position of baby on firm surface with neck slightly extended. Pressure to be applied vertically అనగా బిడ్డపై ఒత్తిడి అనేది కల్పించాలి. ఒకవేళ బిడ్డ యొక్క పరిమాణం కనుక పెద్దదిగా ఉన్నట్లయితే మనము తక్కువ శాతం మన చేతులను ఉపయోగించాలి. అదేవిధంగా బిడ్డను ఒక మెత్తటి ఉపరితలంపై తల మరియు మెడ వెనుకకు ఉండేట్లుగా పడుకోబెట్టాలి. లొకేషన్. లోవర్ థర్డ్ ఆఫ్ స్టెర్నమ్ which lies between the xiphoid and the line drawn between nipples. The depth of compression. Infant up to 3.4
Child 1 to 1.5 compression and ventilation rates and ratio. For adult 30 compressions and 2 breaths. For infant child 15 compressions 2 breaths. లొకేషన్ అనగా స్థలం. బిడ్డ యొక్క శ్వాసను అందించడానికి మనము 2 వేళ్ళని స్టర్నమ్‌కి కింది భాగంలో 2 వేళ్ళని క్సిఫాయిడ్ ప్రాసెస్ దగ్గర పెట్టి 2 నిప్పల్స్‌కి మధ్యలో ఉంచినట్లయితే గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా అనగా ఆ ప్రదేశంలో గనక మన 2 వేళ్ళ సహాయంతో 2 బొటనవేళ్ళ సహాయంతో కంప్రెషన్స్ అనేటిది ఆ ప్రదేశంలో ఇవ్వాలి. డెప్త్ ఆఫ్ కంప్రెషన్ అనగా కంప్రెషన్స్ ఎంత లోతు వరకు ఇవ్వచ్చు. ఇన్ఫాంట్ అనగా అప్పుడే పుట్టిన శిశువుకైతే హాఫ్ అరసగం లేదా 3/4 వంతు ఇవ్వాలి. చైల్డ్ అనగా శిశువుకైతే 1 నుండి 1.5 ఇవ్వాల్సి ఉంటుంది. కంప్రెషన్ అండ్ వెంటిలేషన్ రేట్స్ అండ్ రేషియో. ఫర్ అడల్ట్ అనగా పెద్దవారి యందు 30 కంప్రెషన్స్ 30 సార్లు ఛాతీపై ఒత్తిడి ఇచ్చినప్పుడు 2 సార్లు శ్వాస రావడం జరుగుతుంది. శిశువుల యందు 15 సార్లు కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు 2 సార్లు శ్వాస రావడం అనేది జరుగుతుంది. చెస్ట్ కంప్రెషన్స్ ప్లేస్ థమ్స్ ఆఫ్ both hands on sternum while fingers encircle chest. Compress breastbone with both thumbs while fingers support the back. చెస్ట్ కంప్రెషన్స్ అనగా ఛాతీపై ఒత్తిడిని ఏ విధంగా చేయాలి అంటే 2 చేతి చేతి బొటన వేళ్ళని స్టర్నంపై పెట్టి మన చేతి భాగం మిగిలిన చేతి భాగం అనేది బిడ్డ యొక్క ఛాతీ భాగాన్ని అదుపు పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 వేళ్ళ సహాయంతో ఛాతీపై స్టెర్నం దగ్గర ఒత్తినట్లయితే గుండె మరియు ఊపిరితిత్తులు అనేటివి కదలడం ప్రారంభిస్తాయి. Here we see the Rescuer 1 checks ABCs. Rescuer 2 locates site for chest compressions. After effectively ventilating for about 1 minute, stop briefly but do not remove the mask and bag and look for spontaneous breathing. కృత్రిమ శ్వాసను అందించిన తర్వాత 1 నిమిషం వరకు బిడ్డను గమనించినట్లయితే బిడ్డ సరి అయిన శ్వాసను తీసుకున్నా కూడా కొద్దిసేపటి వరకు మాస్క్ మరియు అంబు బ్యాగ్ని తీసివేయకూడదు. ఇఫ్ దర్ ఈజ్ నన్ ఆర్ ఇట్ ఈస్ వీక్ కంటిన్యూ వెంటిలేటింగ్ అంటిల్ స్పాంటేనియస్ క్రై ఆర్ బ్రీతింగ్ బిగిన్స్. ఈ విధమైన పద్ధతిని అనగా ఈ అంబు బ్యాగ్తో మాస్క్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందించడం అనేది బిడ్డ బ్రీతింగ్ అనే శ్వాస తీసుకునేంత వరకు బిడ్డ ఏడ్చేంత వరకు కూడా మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ బ్రీతింగ్ ఈజ్ స్లో ఆర్ ఇఫ్ దేర్ ఈజ్ సివియర్ చెస్ట్ ఇన్ డ్రాయింగ్ కంటిన్యూ వెంటిలేటింగ్ అండ్ ఆస్క్ ఫర్ అరేంజ్మెంట్ ఫర్ రెఫరల్ ఇఫ్ పాసిబుల్. ఒకవేళ కృత్రిమ శ్వాసను అందించినా కూడా బిడ్డ యొక్క శ్వాస రేటు అనేది 30 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఛాతీ యొక్క పనితనం తగ్గిపోయినట్లుగా గమనించుకొని మనము బిడ్డను వేరొక హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిందిగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ న్యూ బార్న్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ వెంటిలేటెడ్ అండ్ కెప్ట్ వార్మ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. బిడ్డను వేరే హాస్పిటల్కి పంపించేటప్పుడు బిడ్డను పూర్తిగా వెచ్చగా ఉంచాలి. సరి అయిన శ్వాసను అందించుతూ వెచ్చగా ఉంచి పంపించాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో గ్యాస్పింగ్ ఆర్ బ్రీతింగ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ 20 minutes ఆఫ్ వెంటిలేషన్ స్టాప్ వెంటిలేషన్. ఒకవేళ 20 నిమిషాల తర్వాత కూడా బిడ్డ సరి అయిన శ్వాసను తీసుకోలేకపోయినట్లయితే కృత్రిమ శ్వాసను అందించడం అనేది ఆపివేయాలి. కేర్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రెసస్టియేషన్. కృత్రిమ శ్వాసను అందించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డు నాట్ సెపరేట్ ద మదర్ అండ్ ద న్యూ బార్న్. తల్లిని మరియు బిడ్డను ఇద్దరిని కూడా వేరువేరుగా ఉంచరాదు. లీవ్ ద న్యూ బార్న్ స్కిన్ టు స్కిన్ విత్ మదర్. బిడ్డను తల్లి యొక్క చర్మంతో స్పర్శించే విధంగా దగ్గరగా ఉంచాలి. ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ 1 hour ఆఫ్ బర్త్. బిడ్డకి పుట్టిన 1 గంట లోపల తల్లి పాలు ఇచ్చే విధంగా చేయాలి. ద న్యూ బార్న్ దట్ నీడ్స్ రెసస్టియేషన్ ఈజ్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్. బిడ్డకు గనక కృత్రిమ శ్వాసను అందించాల్సి వచ్చే సమయాలు ఏమిటి అంటే హైపోగ్లైసిమియా అనగా బిడ్డకి గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గినప్పుడు చూడవచ్చు. తర్వాత బిడ్డ
పాలు తాగే విధానాన్ని గమనించాలి. గుడ్ సక్లింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గుడ్ రికవరీ. బిడ్డ గనక సరి అయిన పద్ధతిలో పాలు మంచిగా తాగినట్లయితే బిడ్డ మంచిగా రికవరీ అయినట్లుగా గుర్తించవచ్చు. దే మే బీ రిక్వైర్డ్ ఇన్ న్యూబార్న్స్ హూ డు నాట్ రెస్పాండ్ టు అడిక్వేట్ వెంటిలేషన్ విత్ 100% ఆఫ్ ఆక్సిజన్ అండ్ చెస్ట్ కంప్రెషన్స్. ఎవరైతే పిల్లలు 100% ఆక్సిజన్ మరియు చెస్ట్ కంప్రెషన్స్‌ని రెస్పాండ్ అయితారో, అనగా వాటికి తిరిగి వారి యొక్క శరీరం సహకరిస్తుందో, అప్పుడు వారికి పూర్తి శ్వాసను అందించినట్లు. So here we see the flow chart. Birth. At birth we should clear the meconium. Breathing or crying we should observe. Good muscle tone we see. Baby color, skin color pink. Term gestation.